ఆ మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును. మేము వచ్చి వాని యొద్ద నివాసం చేద్దాం. ఓకే, యేసయ్య ఏమన్నారంటే, ఎవరైనా కానీ నన్ను ప్రేమిస్తే, నేనంటే ఇష్టపడితే, నన్ను ప్రేమించినట్టయితే ఏం చేయాలంట? నా మాట చెప్పాలా, నా మాట వినాలా. అప్పుడు నువ్వు నా మాట వింటే, నా మాట ప్రకారం నడిస్తే, నా తండ్రి నిన్ను ప్రేమిస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? అప్పుడు ఏమా అర్థమవుతుందా? యేసుప్రభువారు ఏమంటున్నారంటే, నేనంటే నీకు ప్రేమ ఉంటే నా మాట విను, నా మాట ప్రకారం జీవించు, నా మాట ప్రకారం లోబడు, అప్పుడు నేను ఆశీర్వదించుకోవాలంటాడు. ఇప్పుడు నా మాట వింటే అప్పుడు నా తండ్రి నిన్ను ప్రేమిస్తాడు. తర్వాత మేము వచ్చి మేము అంటే ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎంతమంది ఉన్నారు? ముగ్గురు. తండ్రి, కుమార, పరిశుద్ధ. ఈ ముగ్గురు వచ్చి ఎక్కడ నివాసం చేస్తారట? నాలో నివాసం చేస్తారు. ఆమేన్. ఇప్పుడు ఈ ముగ్గురు నీలో నివాసం చేయాలంటే, ఈ ముగ్గురికి నువ్వు ఆలయంగా మారిపోవాలంటే, ఈ ముగ్గురు నీలో ఉన్నప్పుడు నువ్వు మామూలుకుంటావా, చెప్పాలా? ఈ ముగ్గురు నీలో నివసించాలంటే నీవు ఏం చేయాలా? ఆయన మాట వినాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ముగ్గురు మనలో నివాసం చేయాలనుకున్నప్పుడు నువ్వు యేసయ్య మాట వినాలి. కూర్చోండి. దేవుడు నువ్వు దీవించును గాక. ఆమేన్. దేవుని ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ అంటే కుదరదు. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను లవ్ స్టోరీ గురించి. ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అనుకోండి, ఏమంటది? రోజు ఐస్ క్రీమ్లు, లేకపోతే ఈ మెంపగా బజ్జీలు అయ్యి కాదురా బాబు, అసలు నిజంగా ప్రేమిస్తున్నావా లేదంటే ఏమంటది? నీకోసం నేను ప్రాణం ఇస్తాను, సముద్రం దూకేస్తాను. అది వద్దులే కానీ ఇంటికి వెళ్ళి మీ అమ్మాయి యొక్క గుండెకాయ కోసి పట్టురా అంటారు కదా. నేను చాలాసార్లు చెప్పంటాను. మరి పట్టుకొస్తాడు. ప్రేమ కోసం వెళ్ళాలా? లేదా? ప్రేమించే తల్లి కావాలా, ప్రేమించే లవర్ కావాలా? చెప్పండి. దేవుని ప్రేమిస్తున్నాము అని అంటే ఆయన మాట గైకొనాలా. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37 నుంచి 39 వరకు. అందుకైనా నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననియే ఇది ముఖ్యమైనది మొదటిదియునైన ఆజ్ఞ. ఆమేన్. హల్లెలూయా. ఎలా ప్రేమించాలి దేవుని? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో దేవుని ప్రేమించాలి. అంటే ఈ హృదయంలో దేవుని తప్ప దేవుని చూడటం ఇంకా డబ్బు కానీ, ధనాశ కానీ, లోకాశ కానీ ఏది ఉండటం ఇంకా ఇవన్నీ చంపేసుకోవాలి. ఇవన్నీ చంపుకోగలిగితే అప్పుడు దేవుని ప్రేమ నీలో ఉంటుంది. ఈ లోకాన్ని ప్రేమిస్తేనట నీలో దేవుని ప్రేమ ఉండదంటున్నాడు. అందులో చూడండి, ఇందాక లేఖన భాగంలో 15వ వచనం చూడండి.
8 వచనాలు ఉన్నాయి. చూడండి, 58 వచనాల్లో మనకి అందులో 14 వచనాలు ఆశీర్వాదాలు. ఎప్పుడైనా చదవలేదా మీరు ఆ గ్రంథం? 14 వచనాలు ఆశీర్వాద వచనాలు ఉన్నాయి. మిగతా అన్ని కూడా ఏ వచనాలు? శాపములు. మొట్టమొదటి వచనం అంటాడు, ఒక్కడు నా మాట శ్రద్ధగా కేర్ఫుల్. బీ కేర్ఫుల్. ఇంగ్లీష్లో అయితే బీ కేర్ఫుల్, బీ ఫియర్ఫుల్. వినాలి. ఆ వర్డ్ వింటే, ఆ వర్డ్ మనం ధ్యానం చేస్తే అప్పుడు నీకు ఆశీర్వాదాలు అంటున్నాడు. దాని కింద వచ్చిన అది ఎప్పుడైతే నువ్వు దేవుని మాట శ్రద్ధగా వింటావో నేను ఏం చేద్దంట? సమస్త జనముల కంటే, చదవండి వాక్యం, ప్రతి ఒక్కరు చదవండి ఆ మాట, ప్రతి ఒక్కరు కూడా అందరూ చదువుతాం. నీవు నేను చదువుతాం అలాగా. నేను నా దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినుని యెడల నేడు చదవాలి. నేడు నాకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని యెడల నా దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నన్ను హెచ్చించును. దేవునికి స్తోత్రం. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? నమ్మిన వారు కూడా దేవుని నామమున హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని చదువుతున్నప్పుడు అలా అప్లై చేసుకోవాలి మనం. వాక్యం చదువుతుంటే వాక్యం నీతో మాట్లాడాలి. నీ భవిష్యత్తు, మన భవిష్యత్తుకు సంబంధించిన భవిష్యవాణి ఇది. ఇది ప్రవచన గ్రంథం. ఇది ఈ వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఈ వాక్యం నా కోసమే, ఈ వాక్యం నా కోసమే అని నీవు అన్నప్పుడు నేను అని అప్లై చేసుకుని చదువుతుంటే, అమ్మో ఏంటి దేవుని మాట శ్రద్ధగా వింటే, ఆయన ఆజ్ఞలు పాటిస్తే సమస్త జనముల కంటే హెచ్చుగా ఆశీర్వదిస్తాడా? ఎస్, నాకు కావాలి వాక్యం. ఎంతమంది కావాలి అలాగా? ఎంతమంది కావాలి అలాగా? ఎప్పుడైతే ఆ మాట చదివావో ఆ రోజుకి నీ నాన్న కూడా అలా చేయి ప్రభా, నీ మాట వినేటట్టుగా చేయి ప్రభా, నీ మాట లోబడేట్టుగా చేయి ప్రభా. ప్రేమించడం అంటే అది నీతో మాట్లాడుతున్న వాక్యం చదువుతున్నప్పుడు, ఇదిగో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా, నన్ను ప్రేమించుకో, నా మాట వింటే, శ్రద్ధగా వింటే నేను సమస్త జన్మ కంటే హెచ్చుగా చేస్తాను నా బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత వచ్చిన నీవు నీ దేవుడైన యెహోవా మాట విని యెడల చదువుదాం. నేను నా అందరూ చెప్పాలి. నేను నా దేవుడైన యెహోవా మాట విని యెడల ఈ దీవెనలు నా మీదకి వచ్చి నాకు ప్రార్థించును. ఆమేన్, ఆమేన్. నమ్మిన వారు చెప్పండి, దేవుని నామమున స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్మాలి వాగ్దానం. ఈ వాగ్దానం నా కోసమే ఇచ్చాడు దేవుడు. కాబట్టి ఈ మాటలు వినాలా, ఈ మాటలు నమ్మడాలా, ఈ మాట ప్రకారం నడవాలి. అప్పుడు మనం ఆశీర్వదించుకుంటాం. మాట వినకపోతే చాలా మంది పత్రం అయిపోయారు బయట గ్రంథంలో. మనకు తెలుసు
చేయకుండా కూలి పని చేయకుండా ఏం చేయకుండా మనకి ఎవరైనా డబ్బులు ఇస్తాడా? జీతం ఇస్తాడా? దేవుడిని పని చేయట్లేదు, వాక్యం చదువుకుంటున్నాడు ఆయన. నా వాక్యం చదువు, నా మాట విను, నా మాట లోబడు, నీకు ఏది కావాలో అప్పుడు అడుగు అంటున్నాడు. ఈ దీవులన్నీ నీకు వస్తాయి, ఈ ఆశీర్వాదాలన్నీ నీ మీదకి వస్తాయి నా బిడ్డ అంటున్నాడు ఆయన. మనం ఆయన మాట వినాలా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రకటన గ్రంథం అంటాడు 1వ అధ్యాయం 7వ వచనంలో, సమయం సమీపిస్తుంది కనుక, చదవండి, సమయం సమీపిస్తుంది కనుక 1వ అధ్యాయం 3వ వచనం. బైబిల్ ఓపెన్ చేయనా? బైబిల్ చూడు, చదువు రాదా? ఓపెన్ చేయి, చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం, 22వ అధ్యాయం 7వ వచనం. మొదటి వాక్యం చెప్పండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. టకటక తీయాలి. సేప అంటే బైబిల్ చదువుతారు కదా మీరు ఎవరు తిరిగా. విక్కీ మాస్టర్ గారు అర్థం చెప్పండి, చెప్పండి. అవునా? ఆ మాట ఉంటుందా? ఏమంటారు కాబట్టి నువ్వు అటు నుంచి ఒక మైకి బాక్స్ పెట్టాలి బాబు, అన్ని బాక్స్ అట్టే ఉన్నాయి. నా మాట ఉంటుందా? వినపడుతుందా లేదా ఎవరికైనా? ఏమా వెనకాల వాళ్ళు నా మాట వినపడుతుందా? ఓకే, దేవుడి స్తోత్రం. ఓకే, తొక్కరు టైం లేదు మనకి. సమయం సమీపిస్తుంది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాళ్ళు వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొను వారు ధన్యులు. ఎవరు ఇంగ్లీష్ అయితే ఆశీర్వదించబడిన వారు అంటారు, బ్లెస్డ్. Who will read the Bible? Who will read the word? Obey the word. Walking in the word. They are blessed. సమయం సమీపిస్తుంది, వచ్చేస్తున్నాడైనా అని అనుకోవడం తప్ప మనం ఏం చెప్పడం ప్రిపేర్ అవుతున్నామా లేదా? సమయం సమీపిస్తుంది కాబట్టి ఇది ప్రవచన గ్రంథము. ఈ గ్రంథమును చదివి విని గైకొను వాడు ధన్యుడు, దీని ప్రకారం నడిచేవాడు ధన్యుడు. 22వ వచనం, 22వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొను వాడు ధన్యుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన త్వరగా రాబోతున్నాడు. దేవుని వాక్యం త్వరగా పోయే రోజులు వస్తున్నాయి. దేవుని వాక్యం దొరకదగ్గి నీకు. కాబట్టి ఉండగానే, సమయం ఉండగానే నీ హృదయంలో వాక్యం చేత నింపబడాలా. మాట్లాడుతుంటే వాక్యం వచ్చేది నీ మనసులో నుంచి, నీ హృదయంలో నుంచి, నీ నోట్లో నుంచి ఆ జీవజల నదులు ప్రవహించేట్టుగా వాక్యం వచ్చేది. అలాగే చదవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన త్వరగా వస్తున్నాడు. ఈ వాక్యాన్ని విని వాక్యాన్ని గైకొను వాడు ధన్యుడు, ఆశీర్వదించబడిన వాడు. తెలుగు తర్జుమా, తెలుగు తర్జుమా ధన్యత కఠినమైన ప్రాంత రాదు. ధన్యత అర్థమవుతుంది కానీ మన ప్రజలకు అర్థమయ్యేటట్టుగా అది ఇంగ్లీష్లో చక్కగా బ్లెస్డ్ అని ఉపయోగించారు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం చదవండి రోజు కనీసం 5వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ అధ్యాయం రాజకీయ వాక్యం చదువుతూ ఉంటే ఆ వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చదువుతూ ఉండాలా. ఎక్కువ దేవుని వాక్యం చేత మనం నింపబడుతూ ఉంటే ఎన్ని ప్రసంగాలు వినేసి నింపడం కాదు, ఆ వాగ్దానాన్ని పట్టుకుని రాసుకోవాలంట. రాసుకుంటే ఆ వాగ్దానాన్ని అప్లై చేసుకుంటే, ప్రార్థన చేసుకుంటే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక యవనస్తురాలు మనకందరికీ తెలుసు. బైబిల్ గ్రంథంలో ఆమె జీవితం పాడైపోయింది, పైకి ఉదయమైపోయింది, బోడి పడిపోయింది, గొడ్రాలు అయిపోయింది, యవన కాలంలోనే విధవరాలు అయిపోయింది. ఏం చేయాలి?
ఆమె జీవితం ఎటు వెళ్ళాలో అర్థం కాక ఆ నయోమి వాళ్ళ అత్తగారు కూడా నయోమికి భర్త చనిపోయాడు, ఇద్దరు కొడుకులు చనిపోయాడు. ఎటు వెళ్ళాలి వాళ్ళకి ఇద్దరికి ముగ్గురికి? భయంకరమైన ట్రాజడీ జరిగింది ఆ ఇంట్లో. ఏం చేయాలి అర్థం కావట్లేదు. మళ్ళా తన దేశానికి తిరిగి వెళ్ళిపోవాలనుకుంటుంది. ఈ స్టోరీ అంతా మనకు తెలుసు. కానీ ఆమెతో పాటు ఆమె రూతు, నయోమితో పాటు రూతు ఒక సమర్పణ చేసుకుంటుంది, ఒక ప్రతిష్ఠ చేసుకుంటుంది. అత్త నీ దేవుడే అదే ఆమె. ఎవరు చెప్పారు నీ దేవుడి గురించి ఆమెకి? ఎవరు చెప్పారు మన దేవుడి గురించి ఆమెకి? ఎక్కడ తిన్నది పోదా? ఎక్కడ తినలేదు. కానీ ఆ అత్త దారిపడిన వెళుతున్నప్పుడు మాట్లాడుతున్న మాటలు, ఆ ఊరేగినప్పుడు మాట్లాడిన మాటలు ఏంటంటే, నా దేవుడు సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. ఏమంటుంది ఆ అత్తగారు? నా దేవుడు సర్వశక్తిమంతుడు. కానీ నాకు బాధ కనుక చేశాడు, నన్ను నిద్రలుగా చేశాడు, నాకు నొప్పి పుట్టించాడు, నా జీవితం మారాలే చేశాడు. దేవుడేమో సర్వశక్తి ఉంటుంది, మరో పక్కన దేవుడి మీద నిద్రపో. జీవితం తలకిందులైపోయింది. దేవునితో ఉన్న ప్రజలతో ఉండవలసిన ఆమె, దేవుని ప్రజలతో సహవాసం చేయవలసిన ఆమె ఆ దేశాన్ని విడిచిపెట్టి శాపగ్రస్త దేశంలోకి వెళ్ళింది. దేవుని ప్రజలతో దేవునితో సహవాసాన్ని విడిచిపెడితే జీవితాలు ఇలాగే మారిపోతూ ఉంటాయి, బ్రతుకులు ఇలాగే అయిపోతూ ఉంటాయి. జాగ్రత్త. దేవునితో అంటుకట్టుబడాలి. దేవునితో సహవాసం చేయాలంటే వాక్యం చదవాలా. ఆ వాక్యం నడిపిస్తారు. మంచి మాట. ఈ దారి పొడుగుని వెళుతున్నప్పుడు నా దేవుడు అన్యాయం చేశాడు, నా దేవుడు అన్యాయం చేశాడు, నా దేవుడు అన్యాయం చేశాడు, నన్ను ఇలా చేసేసాడు, నా బ్రతుకు నాశనం అయిపోయింది, నా ముగ్గురు నా భర్తను తీసేసుకున్నాడు, నా కొడుకులను తీసేసుకున్నాడు, ఇలా సణుకుతూ దేవుడి మీద సణుకుడు మొదలుపెట్టి, ఏడుస్తూ మొదలుపెట్టి, కన్నీరు పిడుస్తూ అలాగ ప్రయాణం సాగుతూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ఈమె దేవుడు సర్వశక్తిమంతుడు, ఆ దేవుడు సర్వశక్తిమంతుడు నన్ను అన్యాయం చేశాడు రెండు రకాలుగా చెప్తుందా లేదా? ఇలాగమ్మా వింటున్నారా లేదా నా మాట? ఓ పక్కన దేవుడిని పొగుడుతుంది, కనపడుతుంది, ఓ పక్కన దేవుడి మీద మనం కూడా అంతే. మేలు జరిగితే గనపరుస్తాము, మేలు జరగకపోతే చదువుతాం. పాటించాలనుకోండి, నైకితే అబ్బా ఇవాళ అన్నయ్య నాకు నైకిచ్చాడు. ఒకవేళ నైకిలో చెప్పండి ఇవాళ ఏమొచ్చింది వాడికి నాకు అంటే సాధారణంగా జరిగే సంభవాలు అలా చేసినట్టు కాదు. కానీ ఈ నెగిటివ్ మాటలు పట్టించుకోలేదు. ఈ నెగిటివ్ మాటలు వ్యతిరేకమైన దేవుడికి వ్యతిరేకమైన మాటలు పట్టించుకోలేదు. అనుకుంటూ ఏ మాట పట్టించుకుంది? ఒకే ఒక మాట విన్నది, మై గాడ్ ఈజ్ ఆల్మైటీ. హల్లెలూయా. నా దేవుడు సర్వశక్తిమంతుడు అని ఆ మాట చెప్పింది. నీ దేవుడు సర్వశక్తిమంతుడైతే నీ దేవుడు అన్యాయం చేయట అసంభవం. నీ జీవితాన్ని పాడు చేయట అసంభవం. నీ జీవితంలో నష్టం జరిగించట అసంభవం. నా దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు. చేతడా? నీ దేవుడు, నువ్వు నమ్మిన దేవుడు, మనం నమ్మిన దేవుడు, మనం ప్రకటిస్తున్న దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు. ప్రేమించే దేవుడేగా, కనికరము చూపించే దేవుడేగా. ఎన్నిసార్లు చూపిస్తాడు? మరల మరల నా ఎడల జాలి చూపువాడా, కనికరము చూపుటయందు సంతోషించువాడా, మరల మరల మా ఎడల జాలి చూపువాడా. హల్లెలూయా. మరల మరల కనికరం చూపించేవాడు తప్ప నీ జీవితాన్ని నాశనం చేసే దేవుడు కాదండి. నువ్వు మరలా తిరిగి వస్తే దేవుడి దగ్గరికి, దేవుడు తన కౌగిటిలో చేర్చుకుంటాడు. అబ్బా నా కుమారుడు తిరిగి వచ్చాడని చెప్పి అనుకుంటాడు. దేవుడికి స్తోత్రం. ఈ రూతు ఏం చేసిందంటే ఈ మాట విని, అత్త నీ దేవుడు సర్వశక్తిమంతుడైతే మన తలరాతను మార్చగలడు, మన విధి రాతను మార్చగలడు, మన చరిత్రను తిరగరాయగలడు. ఐ బిలీవ్. నేను నమ్ముతున్నాను అత్త, నమ్ముతున్నాను. ఇదిగో నీతో ప్రయాణం చేస్తాను. నా దేశం వద్దు, నా మృతులు వద్దు, నా విగ్రహం వద్దు, నా దేవుడు వద్దు, నా అన్నములు వద్దు, నా అక్కడలు వద్దు, నా ఎవరు వద్దు, నా దేవుడు కావాలి. దేవుడు నాకేం నా సముద్రమైన దేశం వద్దు, నా బంధువులు
మారుస్తాడా లేదా? మారుస్తాడా లేదా? మరి ఎందుకు నువ్వెందుకు అభయపడాలా? నువ్వెందుకు తిరిగిపోవాలా? మనం ఎందుకు నిరాశపడాలా? ఒక్క మాట అండి, ఆ మాట పట్టుకుందంతే. ఒక్క మాట నీ చరిత్రను మార్చేస్తుంది, మన బ్రతుకులు మార్చేస్తుంది. అంత పవర్ఫుల్ వర్డ్ ఇది, అంత అద్భుతమైన వర్డ్ అండి. ఆయనే వాక్యమైన దేవుడు, ఆల్మైటీ గాడ్. దీన్ని వదిలిపెట్టేది, దీన్ని చదవకుండా ఎక్కడెక్కడ తిన్నా ఏం ఉపయోగం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, వెళ్ళింది అత్తగారు వెంబడి వెళ్ళింది. ఇంకా అత్తగారు అలా సడుగుతూనే ఉంది. వెళ్ళింది. ఆ వెళ్ళిన తర్వాత ఊరు వెళ్ళిన తర్వాత కొంత రోజులు ఆలీలు పెడతారు. భోజనం పనులు ఎక్కడి నుంచి వచ్చింది కదా, నష్టపోయి వచ్చింది, అన్నీ పాపం కోల్పోయి వచ్చింది కదా, ఏడుస్తూ ఉంది అని కొద్ది రోజులు ఆలీలు భోజనం పెట్టారు. కొద్ది టిఫిన్లు, మధ్యాహ్నం భోజనాలు. ఆ తర్వాత ఈ రూట్ ఏమంటుంది, అత్త నువ్వు ఇంటికాడ కూర్చుంటే మనం ఎలాగా, ఇంట్లో కూర్చుని ఖాళీగా కూర్చుంటే ఎలాగా, నేను వెళ్ళి కష్టపడి పరిగెత్తుకొచ్చి నిన్ను పోషిస్తాను. హల్లెలూయా. సోమవారంగా కూర్చుంటే కాదు, శుక్రవారం ప్రార్థనకి ఎంతమంది వస్తారు? ఒక్క పక్కన తీస్తారు. నీకు ఆశీర్వాదం రావాలంటే నువ్వు నడుమంచాలా, శరీరాన్ని కష్టపెట్టాలా, ప్రార్థన చేయాలా, నా మోకాలు వచ్చాలా, ఏమి కష్టపడకుండా రూతి వెళ్ళిపోయి సోమాలుగా కూర్చోలేదు. అక్కడ భర్త కష్టంలో కూర్చోలేదు. కూర్చుంటా యవనస్తురాలమ్మే. ఆ యవనస్తురాలు కదా, లోకంలోకి వెళ్ళిపోయి చక్కగా ఎవరు తిరుగుతాడో రోడ్లో తిరుగుతామని అనుకోలేదు ఆమె. అత్త నేను హైదరాబాద్ వస్తాను, పొద్దున వెళ్ళిపోయి సాయంత్రం వస్తాను, నా ఇష్టం తిరుగుతాను అనుకుంటా ఇంటికాడ ఉండాలి అమ్మదాన్ని. తన శరీరేచ్ఛను చంపుకుంది, తన కోరికలు చంపుకుంది, తన యవ్వనేచ్ఛను చంపుకుంది. అనేక మంది యవనస్తులంతా ట్రాప్ చేయడం మొదలెట్టారు. ఎవరి వైపు కన్నెత్తి చూడకుండా దేవుని మీద ఆధారపడుతుంది, దేవుని ఆశ్రయిస్తుంది. 31వ కీర్తన 19వ వచనం. 31వ కీర్తన 19వ వచనం. హల్లెలూయా. తత్తడి నీ అందు భయభక్తులు కలిగిన వారిని నిమిత్తము నువ్వు దాచించిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవుని స్తోత్రం. దేవుని భయభక్తులు కలిగి ఉంటే చాలండి. నరుల ఎదుట దేవుని ఆశ్రయించింది యవనస్తురాలు. ఆ బెత్లెహేము గ్రామంలో అందరికంటే కూడా ఎక్కువగా తేదీని జీవితం, మాల లాంటి బ్రతుకు, చెదిరిపోయిన జీవితము, గుండెల జీవితము, అన్ని కోల్పోయిన జీవితము అయినప్పటికైనా దేవుని ఆశ్రయించింది. దేవుని మీద ఆధారపడింది. కష్టపడడం ప్రారంభించింది, చెమటం ప్రారంభించింది. దేవుని ఆశ్రయించిన కానీ కూర్చోలేదు, సంబంధం కూర్చోలేదు, భర్త కష్టాలు కూర్చోలేదు. యవనస్తురాలు కష్టపడడం ప్రారంభించింది. యవన బిడ్డలారా, చదవండి, బైబిల్ చదవండి, వాక్యాన్ని చదవండి. మోకరించండి. ఏ పని లేకపోతే నీకు దేవుడు నీ కొరకు అద్భుతమైన మార్గాలు తెలుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి జరగలేదు మన జీవితాల్లో. మరి ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది? ముందున్న 10 నెలలే. ఈ 10 నెలలైనా నువ్వు నడుము పెట్టుకోగలిగితే, కష్టపడడం ప్రారంభించిన తిరుగుతూ ఆమె కొరకు దేవుడి ద్వారా తెరవడం ప్రారంభించాడు. అందరూ ఆమె ఎప్పుడైతే పరిగెత్తడం మొదలుపెట్టిందో ఆ ఊరు ధనవంతుడు చూశాడు, ఆ ఊరు పట్టించుకోడు చూశాడు. అరే ఈవేళ మా పనిలోకి వచ్చిన కొత్త అమ్మాయి ఎవరన్నా బంగాళలో పంపించాను అన్నడా ఆమె గురించి రిపోర్ట్ చూడు.
అయ్యా ఆమె మన దేశపు యొక్క దైవం యొక్క కోడలండి, వాళ్ళ మోయాబు దేశం గారు. ఆమె యవనస్తురాలు, ఏ మగవాడికి చూడట్లేదండి. ఎవరి కావాలి మంచి అందమైన అమ్మాయి, కానీ చాలామంది ట్రై చేస్తారయ్యా మన దేశంలో, కానీ ఎవ్వడికి లొంగలేదు. ఆమె నీ దేవుడే నా దేవుడు, నీ జన్మి నా జన్మని అత్త వెంబడి వచ్చేసిందయ్యా. ఆ దేశాన్ని, ఆ దేవతలను అందరినీ, ఆ ప్రజలను, ఆ యొక్క తనకున్న కలిగిందని వాళ్ళ అన్నదమ్ములను అక్కడిని అందరినీ వదులుకుని మన దేశానికి వాళ్ళ అత్తగారి వరకు వచ్చేసిందయ్యా. ఒంటరి అయిపోయిన అత్తగారి గురించి ఆమె తన జీవితాన్ని త్యాగం చేసుకుని వచ్చిందయ్యా అని రిపోర్ట్ ఎవరిచ్చారు? ఈ రిపోర్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఆ ఊరి ధనవంతుడి దగ్గరికి వెళ్ళింది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నీ గురించి రిపోర్ట్ దేవుడి దగ్గర ఉండాలా? ఆ కోటీలో మహనయుతులు కలిగిన దేవుడి దగ్గర నిన్ను కూర్చో ఒక రిపోర్ట్ రావాలా? అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించుకుంటాడు. ఆమె గురించి దెబ్బ కుట్టలేదు, ఆమె గురించి పబ్లిసిటీ చేస్తలేదు. ఆమె మన గురించి మనం పబ్లిసిటీ ఎక్కలా, మన గురించి మనం దెబ్బ కుట్టుకోకలా, మా గురించి స్టేజ్ కొట్టుకోకలా. ఆమె గురించిన రిపోర్ట్ ఆ ఊరి ధనవంతుల దగ్గరికి వెళ్ళింది. సబాష్, ఇలాంటి అమ్మాయిని ఎక్కడ చూడలేదురా అని చెప్పి అని. సరే అయితే ఆమెని ఒకసారి తీసుకురా, నేను మాట్లాడి పని ఉంది ఆమెతోటి అని చెప్పి అని తీసుకొచ్చాడు. 2వ అధ్యాయం 10వ వచనం, రూతు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని పరదేశినైన నాయందు రక్షించినట్లు నీకు కటాక్షం కలిగిన అని చెప్పగా బోయాజు నీ పెనిమిటి మరణమైన తర్వాత ఆ ధనవంతుడి దగ్గరికి వచ్చి ఏం చేసిందామే? సాగిలపడి నమస్కారం చేసింది. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి సాగిలపడి నమస్కారం చేసి ప్రార్థన చేసి ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమలాడుతూ ఉంటే దేవుడు నీ కార్యాన్ని జీవితాలు గొప్ప కార్యం చేస్తాడు. తెలియని దేశానికి, తెలియని ప్రాంతానికి, తెలియని ప్రజల దగ్గరికి, అయ్యో అక్కడ ఎలా ఉంటుందో తెలియదు, అలాంటి ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ఊరి యొక్క ధనవంతుడి యొక్క దయ, కనికరము ఆమె మీదకి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు 3 నెలల్లో ప్రవేశించబోతున్నావు నువ్వు. ఏంటి 3 నెలల్లో కూడా ఏమైనా జరుగుతుంది నా జీవితంలో? ఏమైనా ఒక ఉపకారం జరుగుతుంది, ఏదో నేను జరుగుతుందా? అక్కడ కొంచెం మాకు రావాలి నీకు. 2 నెలలు అయిపోయింది. ఏంటి నేను ఇలాగే ఉంటున్నాను, ఖాళీగా ఉంటున్నాను, స్వామిగా ఉంటున్నాను, బాధ అనిపించలేదా? 3 పూటలు తింటున్నావు అంటే బాధ అనిపించలేదా? మనకి నొప్పి పడతలేదా తల్లిదండ్రుల దగ్గర తినడానికి? చిన్నపిల్లలు కాదు కదా, కష్టపడే వయసు ఉంటుంది కదా. ఏ పని లేకపోతే మోకరించి దేవుని దగ్గర దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమలాడు. రాత్రి పడుకున్నప్పుడు 2 పొద్దున లేచి మళ్ళీ 4 గంటలు లేచి తెల్లారి 8:30 దాకా బయటకు రావాలి. దేవుని పాదాలు దగ్గర కూర్చుని బ్రతిమలాడు. ఎందుకు నాకు ఈ బాధ? 52 సంవత్సరాల వయసులో